అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి పర్వదినం నుండే పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పటి నుంచి వరుసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఏకాదశి అత్యంత ముఖ్యమైన ఉపవాసాల్లో ఒకటి. హవనయజ్ఞం, వేద ఆచారాల కంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువ ఫలవంతమైనదిగా చెబుతారు. ఈ రోజున విష్ణువును పూజించి ఉపవాసం ఉండడం ఆచారం. హైందవ సాంప్రదాయంలో తొలి ఏకాదశి పండుగకి విశేషమైన స్థానం ఉంది. దీన్నే శయన ఏకాదశి లేదా హరివాసరం లేదా పేలాల పండుగ అని కూడా పిలుస్తారు. జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. అవునా? ఈ ఏడాది 2025 జూలై 6వ తేదీన ఈ తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటున్నాం. ఏకాదశి అంటే 11 అని అర్థం. ఇందులో విశేషం ఏమంటే మనకుండే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటన్నింటికి కలిపి పని చేయించే మనసు అంతరేంద్రియం అన్నమాట. ఈ 11 ఇంద్రియాల ఏకోన్ముఖంగా శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును స్మరించే సమయమే ఈ ఏకాదశి పండుగ. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి పండుగ విశిష్ట పూజా విధానం గురించి తెలుసుకుందామా మరి? సాధారణంగా ఒక ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై సుమారు 4 నెలల పాటు శయనిస్తాడు. అనంతరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ప్రబోధిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు తిరిగి మేల్కొంటాడు. శ్రీ మహావిష్ణువు నిద్రించే ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా అభివర్ణిస్తారు. తొలి ఏకాదశి నుంచి ఈ 4 నెలల పాటు చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు. వాస్తవానికి ఈ పరిణామాలను పరిశీలిస్తే ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులే పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు